హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మృతి కేసు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, డీజీపీ గారితో సమీక్షించడం జరిగింది. ఏదైతే సీఐని అయితే తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి సాయికృష్ణ అనే వ్యక్తి కృష్ణలంకలో అతనిపై దాదాపు ఇంతకుముందు 20 కేసులు ఉన్నాయని ఏదైతే పోలీసులు వాదిస్తున్న క్రమంలో ఆయనపై కేసులు ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం అతనిపై కేసులు ఉన్నాయని, కొంచెం అయితే అతను దారి తప్పాడు కానీ ఇలా చంపి అతన్ని చంపి బూడిద చేయటం అనేది ఇది పోలీసులు ఏదైతే వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా చేయడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అని, అలాగే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పోలీసులు చెప్పిన అతని హిస్టరీ ప్రకారం ఏదైతే కృష్ణలింక అలాగే జగ్గైపేటలో ఒక 4-5 నెలల క్రితం కూడా తన తోటి స్నేహితుని కూడా చంపి చంపిన కేసులో అతను ముద్దాయిగా ఉన్నారని, అలాగే కొన్ని ఏదైతే కృష్ణలంకలో కొన్ని కేసుల్లో అలాగే కొంతమంది రాజకీయ నాయకులతో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ చంపించేంత విభేదాలు ఉన్నాయని మాకు తెలియదని కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు. ఒకవేళ సాయికృష్ణని ఈ నెల 29 లోపు కోర్టు అయితే ఆదేశించిన ప్రకారం ఈ నెల 29 లోపు హాజరుపరచాలని పోలీసులకైతే ఆదేశించింది. ఏదైతే పోలీసులు దాదాపు 10 బృందాలను ఏర్పాటు చేశామని వారైతే కోర్టుకు తెలపడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క డెత్ మిస్టరీ కేసులో ఖచ్చితంగా పోలీసులే నిందితులుగా తేలబోతున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ అక్కడున్న కృష్ణలంక 6th రౌండ్ టోటల్ పోలీస్ స్టేషన్ మొత్తం ఈ కేసులో ఉరకబోతుందని న్యాయవాదులు కూడా చెప్తున్నారు. వీరికి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని, అవసరమైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే అవకాశం ఉందని కూడా అయితే న్యాయవాదులు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు చనిపోయిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏమైతే చెప్తున్నారంటే, వాళ్ళ మేనమామ గారు, మేము అతనికి 5 మేనమామలు 4 మేనత్తలు ఉన్నామని, ఇంత పెద్ద కుటుంబంలోని అలాగే మా బ్యాక్గ్రౌండ్ చూసి కూడా వీరు పోలీసులు ఇంత పని చేశారంటే, ఒక రిక్షా కార్మికుడు, ఒక దళితులు ఏదైతే చిన్న పని చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. అలాగే దీనిపై జనసేన నుంచి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు కూడా చంపేసిన తర్వాత 50 లక్షలు తీసుకొని ఈ కేసును సెటిల్మెంట్ చేసుకోవాలని మాకు ఫోన్ చేశారని, ఇది ఈ దేశంలోనే ఈ అన్యాయం జరగదని, ఎక్కడైనా లాకప్ డెత్తుల కేసులు చూసాం కానీ ఇలాంటి కేసును చంపి బూడిద చేయడం అనేది ఇది దేశంలో ఫస్ట్ కేసుగా కనపడుతుంది. మొత్తానికి ఏదైతే తమిళనాడులో మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన కేసులో మొన్న దాదాపు 9 మందికి అయితే ఉరిశిక్షను కూడా తమిళనాడు హైకోర్టు విధించడం జరిగింది. అలాంటి శిక్షలే ఇక్కడున్న స్టాఫ్ మొత్తాన్ని దాదాపు 11 మంది ఆ యొక్క 6th టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని, వారికి కూడా కఠిన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు. మొత్తానికి సాయికృష్ణని చంపారు అనేది 100% మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఒకవేళ మృతదేహాన్ని కాలిస్తే ఆ బూడిదనైనా మాకు తెచ్చి ఇవ్వాలని కుటుంబ సభ్యులు, ఆమె తల్లి మీడియా ఎదుట ఆమె రోధిస్తున్న రోదన అటువంటి బాధ ఎవరికి రాకూడదని అక్కడున్న మీడియా మిత్రులు అలాగే పోలీసు వారు కొంతమంది కూడా వాళ్ళకు ఫోన్ చేసి సంఘీభావం చెబుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా సరే ప్రభుత్వం అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని అయితే ఒక ఐపీఎస్ అధికారిని విచారణకు ఆదేశించింది. నిష్పక్షపాతంగా విచారణ చేసి ఖచ్చితంగా మాకు నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నివేదిక ఇచ్చిన తర్వాత వారిని కఠినంగా శిక్షిస్తుందా, లేకపోతే రాజకీయ ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం పోలీసులకు రాజకీయ నేతలకు కొమ్ము కాస్తుందా, లేకపోతే సామాన్యులకు కొమ్ము కాస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.